డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి గ్రీన్ పార్క్ లో ఇన్ఛార్జ్ జీఎం విజయప్రసాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సింగరేణి గ్రీన్ క్లబ్ నుండి సిఆర్ క్లబ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి సిఆర్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ బ్రాంచ్ సలేంద్ర, సత్యనారాయణ, జీఎం పర్సనల్ శ్యామ్ సుందర్, మైత్రి బంద్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. మరియు యూనియన్ డెలిగేట్స్ ఎస్టీ వేశారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఇప్పుడు ముఖ్య అతిథి వారిని మందమరి ఏరియా వారు పూలమాల వేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మన కోసము అన్ని త్యాగాలు చేసిందో మనం దాంట్లో ఎంతో కొంత చేసిన వాళ్ళని చెప్పి సభలో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ తారాచంద్ర గారు. సెంట్రల్ కమిటీ మెంబర్ ఎస్సీ అండ్ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వారిని మాట్లాడాల్సింది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే అనుకున్నంత అప్పటికి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు ముందుగానే వారు గమనించి వారికి తప్పకుండా రిజర్వేషన్ కల్పించి వారి భవిష్యత్తులో సంఘంలో సమానత్వంగా ఉండేటట్టుగా వారు కూడా ఎదిగేటట్టుగా ఉండాలని వారు ఎంతో ఆశించి చేసినప్పటికీ ఇంకా కూడా వారు అనుకున్న ఏదైతే ఆశయాలు ఇంకా నెరవేరలేదు. దానికి కారణం ఇంకా కూడా కొనసాగుతున్న వివక్షనే. కాబట్టి మనం అందరం కూడా ముఖ్యంగా స్వార్థం అనేది లేకుండా మన సొంత ప్రయోజనం కన్నా సంఘ ప్రయోజనం ముఖ్యమని అందరూ కూడా పాటుపడితే తప్పకుండా వారి కారణంగా సమాజం మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి మనమందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా మన నివాళులు అర్పిద్దాం. అలాగే మనం ఇప్పటివరకు మన వక్తలు చెప్పినట్టుగా, అలాగే మన ముఖ్య అతిథి చెప్పినట్టుగా మనం ఎంతో శ్రమకొచ్చి చాలా ఆనందంగా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనుకున్నాము. చక్కటి ఏర్పాట్లు అవన్నీ చేసినప్పటికీ మనం ఆశించినట్టుగా మన సోదరుడు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చాలా తక్కువ ఉన్నారు. మనకన్నా ఎక్కువ మన స్కూల్ పిల్లలే కనబడుతున్నారు ఈ కార్యక్రమంలో. దగ్గర వాళ్ళే 15 మంది ఉన్నారు. కాబట్టి మన భవిష్యత్తులో అయినా ఇలాంటి కార్యక్రమం చేసుకున్నప్పుడు మన సోదరులందరూ కూడా చక్కగా హాజరై ఈ జయంతి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఘనంగా నిర్వహించుకొని మిగతా వారికి ఆదర్శంగా నిలబడాలని, అలాగే వారి ఆశయాలు ఇప్పటివరకు వక్తలు ఎవరైతే చెప్పారో వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలని, భవిష్యత్తులో మన సొసైటీ అందరూ కూడా సమానత్వంతో ఎదిగేందుకు మనం అందరం కూడా కృషి చేయాలని కోరుతున్నాను. అట్లాగే ఇప్పుడు మన వక్తలు చెప్పినట్టుగా కొన్ని ఆర్ఓఆర్ గురించి కానీ, అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కొన్ని యాక్టింగ్ విషయంలో కానీ వారు చేసిన సూచనలు తప్పకుండా పరిగణిస్తాము. మనకి ఏవైతే ఇప్పటివరకు ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ఏవైతే నిబంధనలకు లోబడి ఉంటుందో తప్పకుండా 100% వాటిని అమలు పరుస్తాము. వాటిని సూచనలు తప్పకుండా తీసుకుంటామని తెలియజేస్తున్నాము. అలాగే లైజన్ ఆఫీసర్స్ నేమ్స్ మన గనుల డిపార్ట్మెంట్లలో అది డిస్ప్లే చేయలేదని తెలియజేశారు. నాకు తెలిసి అన్ని డిస్ప్లే చేయడం జరిగింది. ఎక్కడైనా ఏ మైన్లో అయినా లేనట్టయితే తప్పకుండా అది కూడా 100% ప్రతి మైన్ డిపార్ట్మెంట్లో ఎస్సీ లైజన్ ఆఫీసర్, ఎస్టీ లైజన్ ఆఫీసర్, అలాగే బీసీ లైజన్ ఆఫీసర్ అందరి పేర్లు కూడా మరి పేర్లతో పాటు సంఘంలో కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి సోదరులు మరొకసారి ఇది గమనించాలని కోరుతూ